ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఏడుతూ మల్లెలే కొప్పులోన చేరే దారిలేదే, నీ తోడు కోయిలే పొత్తుగుకే వేళ కోయలేదే. ఒక ఆడది ఏ విషయంలోనైనా నిజం దాస్తుందేమో కానీ శీలం విషయంలో మాత్రం నిజాయితీగానే ఉంటుంది. పీడకల దాటి నిదరో సారీ అండి, సారీ అండి, సారీ అండి. తనే తానే తరే రే రే తరే రే. 3 రోజులు మీరు నాకు దూరంగా షూటింగ్లో ఉండొచ్చారు. రాగానే ప్రేమగా మాట్లాడాల్సింది పోయి పిచ్చి దానిలో గొడవ పడ్డాను. నన్ను క్షమించండి. వద్దని ఎంత ప్రతిమాలుతున్నా వదల్లేదు. ఆపాలని ఎంత ప్రయత్నించినా రాక్షసుల్లా నన్ను లొంగ తీసుకున్నారు. ఏంటండి, ఇంకా కోపం తగ్గలేదా? ఎన్ని రోజులు నేను మిమ్మల్ని ఎంత మిస్ అయ్యానో తెలుసా? ఏంటండి మాట్లాడరు? పోనీ కోపం పోయేదాకా నన్ను తిట్టండి, కావాలంటే కొట్టండి. ఒక్కసారి అలా జరిగినందుకే టార్చర్ అనుభవిస్తున్నాను. మళ్ళీ అలాంటి పని ఎందుకు చేస్తాను? జరిగిన దానికి నేనే నీకు సారీ చెప్పాలి. జరిగిందేదో జరిగింది. ఇంకా మన మధ్య ఏ సారీలు వద్దు. ఈ రోజంతా కాఫీతో కడుపు నింపుకుందాం, ఓకేనా? మిమ్మల్ని ఎంత నమ్మానండి. నా నమ్మకాన్ని వమ్ము చేశారు. నేను ఒక ఫ్రెండ్గా మీతో ఉందామనుకున్నాను, కానీ ఇప్పుడు మన రిలేషన్ కి అర్థం మారిపోయేలా ఉంది. ఏమైందండి? ఏం లేదు, బాగా అలసిపోయాను, నిద్ర వస్తుంది. గుడ్ నైట్. మాట తప్పాను అన్న బాధతో పాటు నా మీద చేయి చేసుకున్నాను అన్న బాధ కూడా కలిసేసరికి పాపం ఆయన మామూలుగా ఉండలేకపోతున్నారు. నేను ఒక అడుగు ముందుకు వేసి ఆయన మనసులో బాధని పోగొట్టాలి. పాపల్లో ప్రేమ
రాక్షసుల్లా నన్ను లొంగ తీసుకున్నారు. మీ బలం ముందు ఓడిపోయి కళ్ళ మోసుకోవాల్సి వచ్చింది. నేను తప్పు చేశాను ఉషా. పరాయి ఆడదాన్ని ముట్టుకున్న చేతులతో నిన్ను ముట్టుకోలేను. ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో మీ బలం ముందు ఓడిపోయి కళ్ళ మోసుకోవాల్సి వచ్చింది. మూడు రోజులైంది నా కోసం ఎదురు చూస్తుంటావు అని పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాను. కడలిని వీడి అడుగులు వేయవు అలలే నాడు, నింగిని వీడి నిలబడగలదా వెన్నెలనాడు. దేహం ఒకరు ప్రాణం ఒకరని దేవుడు కలిపాడు, విధిలా మారి మళ్ళీ తానే విడదీస్తున్నాడు. ఓ దైవమా, ఈ పాపమెవ్వరిది మరి నీదా నాదా నా కన్నులలో. దేవత లాంటి నిన్ను, ఆకాశం అంతా నా ప్రేమని ఎలా మర్చిపోయాను? ఎలా ఆ పాపం చేశాను? అది నాకు అర్థం కావడం లేదు. కానీ నువ్వు నాకు ఎదురుపడ్డ ప్రతిసారి నీకు మోహం చూపించలేక నరకం అనుభవిస్తున్నాను. పసివాడి రెచ్చి చూస్తోందా బదులే రాని గతం, మగవాడై నిన్న మోస్తోందా ఎదుటే ఉన్న నిజం. కనితడిగా కరిగినదా ఎదగదిలో సమరం, ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. లైఫ్ బోర్ కొట్టేసినట్టుంది. ఫుల్ బాటిల్ లేపేశాడు. నా మాట విని ఇంట్లో వాళ్ళని మర్చిపోతే ఈ గతి పట్టేది కాదు కదా. సంజయ్, సంజయ్, హాయ్ మేఘనా. ఏంటి సంజయ్ ఇది? పగలు రాత్రి ఎంత తేడా లేకుండా నువ్వు ఇలా మందు తాగితే ఎలా? ఈ మందు ప్రపంచంలో ఉన్న బాధలన్నీ మాయం చేస్తుంది, అందుకే తాగాను. ముంచుకొస్తున్న ఆలోచనల్ని తట్టుకోలేక ఆఖరికి ఇలా మందులో మునిగిపోయాను. చాలు, ఇంకేం మాట్లాడుకో. నువ్వు ఇంతగా తాగితే నీ హెల్త్ ఏమవుతుంది? నిన్నే నమ్ముకున్న నా లైఫ్ ఏం కావాలి? నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ద్రోహం చేశాను, నేను నమ్ముకున్న వాళ్ళు నాకు ద్రోహం చేశారు. ఆయన నువ్వేం టెన్షన్ పడకు, నీకు మీ డాడీ ఉన్నాడు కదా, హీ విల్ టేక్ కేర్. నేను పెళ్లి చేసుకున్నది నిన్ను, కలకాలం కలిసి బ్రతకాల్సింది నీతో. మా డాడీ గురించి ఎందుకు ఇప్పుడు? నాకు నువ్వు తప్ప ఎవరు లేరు, ఎవరు వద్దు. ఈ ఇంటికొచ్చేసరికి నువ్వు ఈ స్టేజ్లో ఉంటావని తెలిస్తే ఏదో విధంగా నిన్ను ఆఫీస్కి తీసుకెళ్లేదాన్ని. ఎందుకు? ఓ, అందరూ నన్ను చూసి నవ్వుకోవడానికా? మా ఇంట్లో వాళ్ళు అన్నట్టు చేతగానే దద్దమ్మ, పొంగుడు చాటు మొగుడు అనిపించుకోవడానికా?
ఎవరో ఏదో అంటే మాత్రం అది నిజమైపోతుందా? మన రిలేషన్ ఎలాంటిదో మనకు తెలుసు. నువ్వంటే నాకెంత ప్రేమో నాకు మాత్రమే తెలుసు. నేను చెప్పేది కూడా అదే మేఘనా. అన్నీ నీకే తెలుసు, నాకేం తెలీదు. వద్దు సంజయ్, ప్లీజ్ ఇలా మాట్లాడద్దు. ఇప్పుడు కూడా ఈ ఫైల్ మీద సిగ్నేచర్ కోసం ఎవరిని పంపించకుండా నేనే వచ్చాను. కానీ నువ్వు ఈ స్టేజ్లో ఉన్నావు. ఇప్పుడు నువ్వు సిగ్నేచర్ ఎలా చేయగలుగుతావు? ఏం మాట్లాడుతున్నావు మేఘనా? ఐఎమ్ స్టడీ. ఎన్ని ఫైల్స్ ఇచ్చినా నేను సిగ్నేచర్ చేసేస్తాను. ఆర్ యు ష్యూర్? నువ్వు సిగ్నేచర్ చేయగలవు కదా? నో ప్రాబ్లం. చెప్పు, ఎక్కడ పెట్టాలి? ఎక్కడ? ఇదిగో ఇక్కడ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ? ఇదిగో లాస్ట్. నెక్స్ట్. అయిపోయింది, ఇంతే. అంతేనా? అయిపోయాయా? సంజయ్, థ్యాంక్ యూ సో మచ్. అయిపోయిందా? ఓ, పద మనం కలిసి భోంచేద్దాం. భోజనమా? నువ్వు తిను. నేను కంప్లీట్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. చెప్పు మ్యాగీ. కార్తిక్, సంజయ్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసేసాడు. చెక్ చేయలేదా? కళ్ళు కూడా తెరవలేనంత మత్తులో ఉన్నాడు. మత్తులోనా? అంటే తాగాడా? ఫుల్గా. నీ టైం చాలా బాగా నడుస్తున్నట్టుంది మ్యాగీ. అన్నీ అనుకున్నట్టే అవుతున్నాయి. ఇంతకీ సంతకం ప్రాపర్గా చేశాడా? చెక్ చేసావా? చూసాను, అంతా కరెక్ట్గానే ఉంది. వెరీ గుడ్. అవును, సిగ్నేచర్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆస్తి విషయంలో నాకే ప్రాబ్లం ఉండదు కదా? అన్నదమ్ములు, అమ్మా నాన్నలు ఎవరు ఎన్ని గేమ్లు ఆడినా నాకు సొంతమైన ఆస్తిని లాక్కోలేరు కదా? లేరు. నీకు మాత్రమే సొంతమైన ఆస్తిని ఎవ్వరూ టచ్ చేయలేరు. సైన్ అథారిటీ కూడా నీకే వచ్చింది కాబట్టి నీ మొగుడు కూడా మాట్లాడలేడు. ఈసారి ఏ ఇష్యూ రాకుండా పకడ్బందీగా డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను. ఇక నువ్వు ఆస్తి గురించి టెన్షన్ వదిలేసి హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ కార్తిక్. మళ్ళీ థ్యాంక్సేనా? విని విని బోర్ కొడుతోంది. ఈసారి థ్యాంక్స్ కాకుండా కాస్త నన్ను, నా మనసుని అర్థం చేసుకుని. అర్థం లేదు, ఆవకాయ బద్దలేదు. నాకు చాలా పనులున్నాయి.
ఆస్తికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే క్లియర్ చేయడానికి పనికొస్తాడని భరించాల్సి వస్తుంది. కానీ వీడి మాటలు మాత్రం చాలా ఇరిటేషన్ తెప్పిస్తున్నాయి. తొందరగా వీడికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి. నీ మనసులో ఉన్న బాధ, ఆలోచనలు అన్నీ పల్లవితో షేర్ చేసుకో. అప్పుడు ప్రాబ్లం పూర్తిగా క్లియర్ అవ్వకపోయినా ఖచ్చితంగా ఏదో ఒక సమాధానం దొరుకుతుంది. జారే మాటలే పెదవినే చేరునా, చేసిన తప్పులే ఉప్పుగా మారునా. వర్షం నీటిలో కాగితం పడవలే, కాలం కడలిలో తీరమే చూపునా. జరిగేలా ఓ అద్భుతం, మారేలాగతం, నిన్నే నువ్వు అన్వేషించరా కొత్తగా ఈ క్షణం. నువ్వు వెళ్ళిన దారిన గమ్యము లేదని తెలిసెనుగా నడిచాక, మొదలైన చోటికి తిరిగొస్తావో. గెలిచావో ఓడావో, నువ్వే ఎదిగావో మునిగావో, నువ్వే బ్రతికావో చితికావో నీ కథలో. ఎగిసావో ముగిసావో, నువ్వే కురిసావో వెలిసావో, నువ్వే సాగావో అలిసావో పర్వంలో. మన మధ్య జరిగిన దానికి సారీ అన్న మాట సరిపోదనిపిస్తుంది. మన మధ్య జరిగిన తప్పు మన ఇద్దరి జీవితాల్లో మచ్చగా మిగిలిపోతుంది. అందులో ఏ అనుమానం లేదు. పరాయి స్త్రీలో అమ్మని చూసుకునే నేను ఎందుకు ఇలాంటి పొరపాటు చేశానో నిజంగా నాకు అర్థం కావడం లేదు. అలా అని ఏం సంబంధం లేనట్టు తప్పించుకోలేను. ఇప్పుడు జరిగిన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో, నీకెలా న్యాయం చేయాలో అర్థం కావడం లేదు. క్షమించమని అడగడం తప్ప ఏం చేయలేను. ఐఎమ్ సారీ. కిరణ్ గారు
ఏంటండి ఇది? దయచేసి మీరు ఇలా మాట్లాడొద్దు. మీరు ఎలాంటి వాళ్ళు, నాతో ఎంత లిమిట్స్ లో ఉండి బిహేవ్ చేశారో అన్నీ నాకు తెలుసు. ప్లీజ్ కిరణ్ గారు, ప్లీజ్ ప్లీజ్ బాధపడద్దు. నా తలరాత కొద్దీ ఇలా జరిగిందే తప్ప ఇందులో పూర్తిగా మీ తప్పు లేదు. నిజంగా మీకు నా మీద అలాంటి ఆశలు కోరికలు ఉంటే నేను మీకు గౌరవం ఇచ్చేదాన్నే కాదు, మన రిలేషన్, మన ఫ్రెండ్షిప్ ఎంతకాలం సాగేదే కాదు. ఈ విషయం గురించి మీరు ఎంత బాధపడాల్సిన అవసరం లేదు. అయినా నేనేమైనా మీరు బలవంతం చేశారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చానా? మీ పరువుని రోడ్డుకి ఏడుస్తానని వార్నింగ్ ఇచ్చానా? లేదంటే మీకు ఉషకి మధ్య అడ్డుగోడలా నిలబడి మిమ్మల్ని వేరు చేస్తున్నానా? ఏమీ లేదు కదా. ఇది మన ఇద్దరి మధ్య విషయం, మనతోనే ఉండాలి, మనలోనే ఉండాలి. కనీసం ఉషని కళ్ళల్లో కూడా చూడలేకపోతున్నాను. ఆ విషయంలో నాకు కూడా బాధగా ఉంది కిరణ్ గారు. ఉషని తలుచుకుంటే నాకు కూడా పాపం అనిపిస్తుంది.